అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి కుకింగ్. ఈరోజు మన వీడియోలో కాకరకాయ నిల్వ పచ్చడి ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ వీడియోలో చూపించిన విధంగా కాకరకాయ పచ్చడి అనేది చేస్తే ఈ కాకరకాయ నిల్వ పచ్చడి 15 days వరకు ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే వేరే కూర కూడా వేసుకొని తినము. ఈ కాకరకాయ పచ్చడితోనే అన్నం మొత్తం తినేస్తాము. అందుకు మీరు వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ కాకరకాయ నిల్వ పచ్చడి టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. కాకరకాయ నిల్వ పచ్చడి కోసం 1/2 kg వరకు కాకరకాయ తీసుకున్నాను. ఇప్పుడు ఈ కాకరకాయలను మనం వాటర్లో ఒకసారి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. కాకరకాయలను నీళ్ళతో శుభ్రం చేసుకున్న తర్వాత మీరు ఒక మంచి క్లాత్తోని ఒకసారి వాటర్ లేకుండా కాకరకాయలను ఈ విధంగా తుడుచుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ప్లేట్లోకి వేసుకున్న కాకరకాయలను ఒకటొకటిగా తీసుకొని ఈ చివర్లు కొంచెం కాడను కట్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని కాకరకాయలకు చివర్లు అనేది వేస్టేజ్ని కట్ చేసుకొని బౌల్లోకి వేసుకోండి. ఆ తర్వాత కాకరకాయలను సన్నగా ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. చూడండి, మీరు ఎన్ని అయితే అన్ని 1/2 kg, 1/4 kg లేదా 1 kg వరకు తీసుకున్నా సరే కాకరకాయలను ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోండి. మీరు ఎక్కువ మోతాదులో నిల్వ పచ్చడి అనేది తయారు చేసుకుంటే మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్కి డబల్ క్వాంటిటీతో ఈ కాకరకాయ నిల్వ పచ్చడి అనేది తయారు చేసుకోండి. ఓకే, ఈ విధంగా అన్ని కాకరకాయలను రౌండ్గా కట్ చేసుకొని బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని బౌల్లోకి వేసుకోవాలి. మీరు కాకరకాయలు కట్ చేసే ముందు లోపల గింజ అనేది ఈ విధంగా లేతగా ఉంటే మనకు నిల్వ పచ్చడికి బాగుంటుంది. అంతకంటే ఎక్కువ మరి ఇంత ముదురుగా గింజ అనేది ముదిరితే ఈ గింజల్ని కాకరకాయ ముక్కల్లోంచి ఈ గింజలను తీసేసి పక్కన పెట్టుకోండి. కట్ చేసిన కాకరకాయ ముక్కలను ఇప్పుడు గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కడాయి వేడి చేసుకోండి. కడాయి వేడయ్యాక కడాయి వేడయ్యాక మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 టీ స్పూన్ల మెంతులు వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. మరియు 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. ఇప్పుడు ఈ పదార్థాలను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని గరిటెతోని కంటిన్యూగా కలుపుతూ లైట్గా స్మెల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, గరిటెతోని కంటిన్యూగా కలుపుతూ మనకి మంచి స్మెల్ వస్తూ అవి ఆవాలు, మెంతులు, జీలకర్ర ఫ్రై అవుతూ ఉంటే మంచి సువాసన అనేది వస్తుంది. ఆ విధంగా వచ్చేంత వరకు లైట్ గోధుమ కలరు ఫ్రై అయ్యే వరకు మీరు మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఆవాలు, మెంతులు, జీలకర్ర మనకు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇవి ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకోవడానికి 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలు వేసుకున్న తర్వాత మంట అనేది మీరు హై ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఈ కాకరకాయ ముక్కలు గోధుమ రంగు వచ్చేంత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీరు ఈ కాకరకాయ ముక్కలను మధ్యలో కలుపుతూ
మంట అనేది మీరు సరి చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు మూత అనేది వేసుకోకుండానే కాకరకాయ ముక్కలను మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే ఈ కాకరకాయ నిల్వ పచ్చడి కోసం నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండును నీళ్ళతో శుభ్రంగా క్లీన్ చేసుకొని మళ్ళీ నిండుగా వాటర్ వేసుకొని ఒక ½ an hour వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు మనం చింతపండు గుజ్జును తయారు చేసుకుందాం. ఇప్పుడు మీరు ఒక కడాయి లేదా ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఈ టమాటా గుజ్జుని ఈ విధంగా బాగా కలుపుకొని గుజ్జు అనేది తీసుకోవాలి. చూడండి, చేయితో లేదా మీరు గరిటెతో అన్నా కూడా గుజ్జు అనేది వస్తుంది. ఈ విధంగా అంటూ గుజ్జు అనేది తీసుకోండి. కడాయిలో లేదా స్టీల్ గిన్నెలో మీరు చింతపండు రసాన్ని తీసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చింతపండు రసం మనకు బాగా దగ్గర పడేంత వరకు మీరు మీడియం ఫ్లేమ్లోనే గరిటెతోనే మధ్య మధ్యలో కలుపుతూ చింతపండు గుజ్జుని ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, 5 నుంచి 6 నిమిషాల లోపు మనకు కాకరకాయ ముక్కలు అనేవి ఆయిల్లో ఒక 50% వరకు ఫ్రై అయ్యాయి. ఇంకా మనకు ఇగో కాకరకాయ ముక్కలు అనేవి ఈ విధంగా డార్క్ గోధుమ రంగు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీరు మంట అడ్జస్ట్ చేస్తూ మీడియం అలాగే హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, చింతపండు గుజ్జు బాగా ఉడికి ఈ విధంగా దగ్గర పడ్డ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. చూడండి, కాకరకాయ ముక్కలు ఈ విధంగా మనకు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు అనేవి మాడకుండా మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుతూ కాకరకాయ ముక్కలను ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. కాకరకాయ ముక్కలు ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా పౌడర్లా తయారు చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక చిన్నది వెల్లుల్లి గడ్డ రెబ్బలు పొట్టు తీయకుండా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే ½ kg కాకరకాయకు మీరు 4 టీ స్పూన్ల కారం వేసుకోండి. కారానికి తగ్గట్టు 4 టీ స్పూన్లు అయితే కరెక్ట్ కారం సరిపోతుంది. ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఇంకొక టీ స్పూన్ యాడ్ చేసుకోండి. తక్కువ తినే వాళ్ళైతే 3 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మళ్ళీ మూత వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా కాకరకాయలు ఫ్రై చేసుకున్న కడాయిలో ఆయిల్ మనకు మిగులుతుంది కదా, అదే ఆయిల్లో మనం ఇప్పుడు ఈ పోపు అనేది వేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ ఆయిల్ అనేది లేకపోతే ఇంకా ఒక 2 లేదా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక 10 నుంచి 12 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వేసుకొని జస్ట్ ఇవి లైట్గా ఒక 1 to 2 minutes వరకు ఆయిల్లో ఫ్రై అయితే చాలు. ఒక 1 minute ఫ్రై అయిన తర్వాత ఇందులో ½ టీ స్పూన్ శనగపప్పు వేసుకోండి. అలాగే ½ టీ స్పూన్ మినప్పప్పు వేసుకోండి. మరియు ½ టీ స్పూన్ వరకు జీలకర్ర, ½ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఒక 1 minute ఆయిల్లో ఇలానే ఫ్రై అవ్వనివ్వండి. 1 minute ఫ్రై అయ్యాక ఇందులో 4 నుంచి 6 వరకు ఎండుమిర్చి వేసుకోండి. అలాగే 2 నుంచి 3 రెబ్బల కరివేపాకు
ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసుకొని ఉడికించుకోవాలి. చింతపండు గుజ్జు వేసుకొని ఆయిల్లో కలుపుకొని ఒక 1 మినిట్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మంట మీరు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం వెల్లుల్లి మిశ్రమాన్ని వేసుకోండి. అలాగే ఆవాలు, మెంతులు, జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. మరియు ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి గరిటెతోని అంతా కలిపేసుకోండి. అంతా కలిసేలా ఒకసారి కలుపుకున్న తర్వాత మీరు కారం మరియు సాల్ట్ అనేది టేస్ట్ చేయండి. సాల్ట్ ఒకవేళ మీకు ఉప్పు అనేది సరిపోకపోతే మీకు తగినంత ఉప్పు అనేది వేసుకొని ఒకసారి గరిటెతో మొత్తం కలిపేసుకొని ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాల వరకు అదే లో ఫ్లేమ్లో ఈ మిశ్రమాన్ని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 మినిట్స్ ఇలా మీడియం లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మనకు కాకరకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కాకరకాయ నిల్వ పచ్చడి రెడీ. నేను చెప్పిన విధంగా ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కరెక్ట్గా ఫాలో అయి చేస్తే ఈ కాకరకాయ నిల్వ పచ్చడి అనేది 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది. వేడి అన్నంలోకి వేసుకొని తినండి. అసలు చాలా బాగుంటుంది. కూరలతో కంటే ఈ కాకరకాయ పచ్చడితోనే మనం ఇష్టంగా అన్నం మొత్తం తింటాము. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.